హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమందు దేనికి. ఈరోజు మనం సాల్విన్ ఎల్ఎస్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రం వాడాలి. లెట్ us స్టార్ట్. సాల్విన్ ఎల్ఎస్ సిరప్ ని ఐపీసీఏ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరియు దీని ఎంఎల్పి మనకి 60 ml గాను 101 రూపీస్ 50 పైసా. ఇప్పుడు మనం ఈ సిరప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ సిరప్ ని ప్రధానంగా మనం దగ్గును తగ్గించడానికి ఉపయోగిస్తాము. అదేవిధంగా దీన్ని ముఖ్యంగా మనం కఫంతో కూడుకున్నటువంటి దగ్గును తగ్గించడానికి ఉపయోగిస్తాము. అంతేకాకుండా ఈ సాల్విన్ ఎల్ఎస్ సిరప్ అనేది మనకి జలుబు, ముక్కు కారడం, కళ్ళ నుంచి నీరు కారడం, ముక్కు పట్టేయడం లాంటి లక్షణాలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సిరప్ అనేది ప్రధానంగా మనకి మ్యూకస్ లేదా చీముడిని పలుచగా చేసి ఊపిరితిత్తుల నుంచి ఈ మ్యూకస్ సులభంగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మనకి ఈ సిరప్ వేసుకున్నాక మనకి బాగా దగ్గు వచ్చి మనకి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చీమిడి లేదా మ్యూకస్ అంతా కూడా బయటకు వచ్చేసి మనం చాలా బాగా బ్రీత్ అనేది చేసుకోవడానికి చాలా సులభం అవుతుంది. అదేవిధంగా పిల్లలు పడుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సిరప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈ సాల్విన్ ఎల్ఎస్ సిరప్ లో మనకి ప్రధానంగా 3 ఔషధాలు ఉంటాయి. లావోసాల్బుటమల్, ఆంబ్రాక్సిల్, గ్వైఫెనిసిన్. ఈ 3 కలిపి మనకి ఈ ఈ దగ్గును తగ్గించడానికి, కఫంతో కూడుకున్నటువంటి దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులో లావోసాల్బుటమల్ అనేది మనకి ఈ కండరాలు, ఈ శ్వాసనాళ కండరాలని రిలాక్స్ చేసి అవి వెడల్పుగా చేసి మనకి ఎక్కువ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడానికి, అదేవిధంగా బయటికి రావడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఆంబ్రాక్సిల్ అనేది మ్యూకస్, మనకి చీముడిని పలుచగా చేసి ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు మరియు ముక్కులో ఉన్న మ్యూకస్ ని సులభంగా బయటికి రావడానికి సహాయపడుతుంది. అదేవిధంగా గ్వైఫెనిసిన్ అనేది శ్వాసనాళాల్లో ద్రవం యొక్క పరిమాణాన్ని పెంచడం ద్వారా ఈ శ్లేషం మనకి ఈ ఈ జిగట, ఈ చీమిడి అంతా కూడా మనకి గట్టిగా అంటుకోకుండా దాన్ని మనకి జిగటను తగ్గించడం ద్వారా అది సులభంగా శ్వాసనాళాల నుంచి బయటకు తీయడానికి మనకి ఈ గ్వైఫెనిసిన్ అనేది ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ 3 ఔషధాలు కలిపి మనకి ఈ కఫంతో కూడుకున్నటువంటి దగ్గును తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం దగ్గు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. దగ్గు రావడానికి మనం చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇందులో ఎక్కువ మనకి 80% మనకి దగ్గు రావడానికి ప్రధాన కారణం వైరస్ మరియు బ్యాక్టీరియా. మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మినా దగ్గినా సరే మనం మాస్క్ పెట్టుకున్నా, లేదంటే దగ్గిన వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే మనం మ్యాక్సిమం 90% మనకి ఎదుటి వాళ్ళకి దగ్గు అంటకుండా చేయొచ్చు. అదేవిధంగా మనం మాస్క్ పెట్టుకుంటే 90% మనకి దగ్గు అంటకుండా చేయొచ్చు. అదేవిధంగా పిల్లలు కూడా మనం బయటికి తీసుకెళ్లేటప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ తప్పనిసరిగా మాస్క్ పెడితే మనకు చాలా వరకు ఈ దగ్గు అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా బాగా చంటి పిల్లల్ని, మంత్స్ బేబీస్ లేదా ఇయర్ లోపు ఉన్న పిల్లల్ని చాలా క్రౌడెడ్ ఉన్న పెళ్ళిళ్ళకి కానీ ఇటువంటికి తీసుకెళ్ళకపోవడం చాలా మంచిది. అదేవిధంగా పిల్లలు ఎక్కువసేపు మంచులో ఉన్నా, లేదంటే వర్షంలో తడిచినా సరే మనకి దగ్గు అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది. అదేవిధంగా ఆస్మా ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ ఆస్మా ఉన్న వాళ్ళకి ఎక్కువ పొడి దగ్గు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా మనకి గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పొడి దగ్గు, మనకి ఈ అన్నవాహిక దగ్గర ఈ గ్యాస్ట్రిక్ అంతా కూడా కెమికల్స్, మనకి మొత్తం ఈ యాసిడ్ అంతా కూడా పైకి రావడం వల్ల మనకి ఈ గొంతు దగ్గర అంతా మంటలా ఉండి పొడి దగ్గులా ఏర్పడుతుంది. ఇవే కాకుండా మనకి చాలా రకాలు, మనకి కొన్ని సందర్భాల్లో జ్వరం ఉన్నప్పుడు కూడా దగ్గు అనేది ఆటోమేటిక్ గా మనకి దగ్గుతో స్టార్ట్ అయిన తర్వాత జ్వరం, ఇలా చాలా సందర్భాల్లో మనకి దగ్గు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల మనకి వికారము, నీళ్ళ విరోచనాలు, పొత్తికడుపులో నొప్పి, మగత, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ఈ సిరప్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రం వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే వేసుకోమంటారో 2 రోజులు ఖచ్చితంగా వేసుకోవాలి. అదేవిధంగా దీన్ని వాడే ముందు బాగా షేక్ చేసి అప్పుడే వాడాలి. అదేవిధంగా దీన్ని కూల్ అండ్ డ్రై ప్లేస్ లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్ లో ఉంచకూడదు. అదేవిధంగా ఇది వాడే ముందు తప్పనిసరిగా ఎక్స్పైరీ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్ లో ఉంటే మాత్రం వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం సాల్విన్ ఎల్ఎస్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.